ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? ఇదినో దేవుని వాగ్దానం చూసుకుందామా? రెండు చిన్న వచనం పాడుకుందామండి. నూతనమైన ఈ జీవ మార్గమందున నూతన జీవం ఆత్మాభిషేకమే నూతన సృష్టిగా నన్ను మార్చెను. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని నీ సన్నిధిలో. ఈ దినం దేవుని వాగ్దానాన్ని మనం చూసుకుందామండి. రండి. సామెతలు 22వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాము. రండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలనే కలుగును. మొట్టమొదటిది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు మనకి ప్రతిఫలము కలుగుద్దంట. రెండవదిగా చూసుకుంటే మనం ఐశ్వర్యము కలుగుద్దంట. మూడవదిగా చూసుకుంటే ఘనత. నాలుగవదిగా చూసుకుంటే మరి జీవము కలుగుద్దంట. ఇది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఇవి మనం పొందుకుంటామని ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఇటు వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేయటమే మన పని. దేవుని రాకడకు సిద్ధపాటు కలిగి ఉందాం. ఎత్తబడే గుంపులు ఉండులాగున ఆయన మాటలు మనల్ని బ్రతికిస్తున్నాయి కాబట్టి, బ్రతికించే వాక్యం ఇది, బ్రతికించే మాటలు ఇవి. ఈయన ద్వారానే మనకు పరలోక దొరుకుతుంది కాబట్టి ప్రార్థన చేద్దామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతను జీవమును దాని వలనే కలుగును. ఇది వాగ్దానం. స్తోత్రములు ప్రభు. నాయన ఇట్టి మాటలను బట్టి ఇంటన బిడ్డల్ని, చూస్తున్న బిడ్డలను కూడా దీవించి ప్రభు ఆశీర్వదించు. మంచి మనసు బిడ్డలకు దయచేసి సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.